జిల్లా కదా? డిస్ట్రిక్ట్ సార్. వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్? 20. ఇదా? ఎస్ సార్. 26,50,000 కదా? ఎస్ సార్. ఈ 20 దెన్ వాట్ ఈస్ ద ఇండికేటర్? మనం 18-19 పాపులేషన్ 2.15 ఉండాలి సార్. 2.15 కదా? సో 2.15 గా 26,50,000. ఇప్పుడు ఈ 2% దేని మీద పెడుతున్నాం మనం? టోటల్గా ఉన్నదానికి సార్, టోటల్గా మనకి 100% 18+ ఉండాలి కదా సార్. అందులో 80% ఉన్నారు. నెక్స్ట్ 18-19 తీసుకున్నా. అవును సార్. 57,128 మంది పాపులేషన్ ప్రొజెక్ట్ తీసుకున్నాము. ఎస్ సార్. దాంట్లో 36 ఇది పాపులేషన్ అయితే ఇది 100% ఓటర్గా రావాలి. వచ్చినప్పుడు మనం 36,996 మంది వాటికి కొత్త తీసుకున్నాను. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఫోర్ ఇంతమంది 1.4 ఇది ఎలా కట్టారని అడుగుతున్నాను. 57,125 గాను 36,96,996 ఉంటే వాటి ఎంత పర్సెంటేజ్ రేట్ 70 దాకా ఇంతకుముందు 1.4 దేని మీద వచ్చింది, ఈ 2.0 మీద చూస్తుంటే పర్సెంటేజ్ ఆఫ్ 4 అంటే వాట్ ఈస్ 4? ఇది పాపులేషన్ టోటల్ కదా. 26,57,110లో 18-19 ఉంటోళ్ళు 28 లక్షలు ఎక్కడ దట్ మీన్స్ ఓటర్కి ఎలిజిబిలిటీ లేనప్పుడు మేము మినహాయింపు 40,000 అయిందా? 40,000 అయిందా? ఎందుకంటే నాకు తెలియదు కానీ ఈ సెక్రటరియట్ ఎంప్లాయీస్ మీద ఏదో పొలిటికల్ పోగేస్తున్నారు కానీ దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎనర్జెటిక్ ప్రోగ్రెస్ రిక్రూట్స్ కదా. సో నేను ఫీల్డ్ చూశాను. వాళ్ళు హౌస్ టు హౌస్ బాగా తిరిగారు, డెత్ కేసులు అన్నీ ఐడెంటిఫై చేశారు, పర్మనెంట్ మైగ్రేషన్ ఐడెంటిఫై చేశారు, తర్వాత ఇంక్లూజన్కి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఈ 18-19 కనిపిస్తుంది. ఏమైందంటే గతంలో కంటే బిఎల్ఓ సీట్లు పక్కగా చేశారు పిచ్చి నాకు సత్యంగా చెప్తున్నారు. కూడా ఓల్డ్ బిఎల్ఓ వస్తుంది. పాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పాత వాళ్ళు అంటే దాంట్లో ఇప్పుడు నేను కూడా పాత వస్తాను. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇండికేటర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. మరి కరెక్ట్ 4% దాటకూడదని కొన్ని ఇన్క్లూజన్స్ని రెస్ట్రిక్ట్ చేసేసేవాళ్ళు. అట్లాగే 2% దాటితే కొన్ని 10% వదిలేసేవాళ్ళు. డిలీషన్స్ దాటలేదు అనుకునేవాళ్ళం. ఏమైంది మొత్తం ఒక రకంగా చెప్పారంటే కాబట్టి వేశారు అనమాట. వాళ్ళు నాలెడ్జ్ ఉంది లోపల అన్ని పట్టుకునేసారు. సో ఆ ఇండికేటర్స్ స్టాండ్ కావు. కరెక్ట్ ఆబ్వియస్లీ మీకు వాళ్ళు అనాలిసిస్ చేసి ఇచ్చారు. నెల్లూరు చిత్తూరు అనుకుంటారు, చిత్తూరు చేయలే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సేమ్ చెప్పు 250 పోలింగ్ స్టేషన్స్. 250 పోలింగ్ స్టేషన్స్లో 90% 4 దాటింది, 90 2 దాటింది. ఏదో రేర్ అన్నమాట 10% పోలింగ్ స్టేషన్ మాత్రమే ఇది లిమిట్స్ లో. మూడు సంవత్సరాలు కలిపితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మన నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ డ్యూటీ లాంటి స్టాట్యూటరీ డ్యూటీ చేసేటప్పుడు ర్యాంక్ అండ్ బాటమ్ రైట్ ఫ్రమ్ బిఎల్ఓ టు ఊరు కూడా తెలిసి తప్పు చేస్తా నేను అనుకోను. అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం చేసే పనిని ఎలా జనాలు చూస్తున్నారనేది ఇక్కడ మ్యాటర్. ఇదే 2023లో జరిగిన యూనియన్లో అప్పుడు ఉత్తరాంధ్ర సెంట్రల్ ఆంధ్ర అటు అనకాపల్లి నుంచి మొదలెట్టి పాలసీ దాకా నేను చూసాను. మీటింగ్ రావడానికి కూడా ఏదో అందరూ వస్తున్నారు రాండ్రబాబు అని చెప్పి బలవంతంగా పట్టుకొచ్చి అక్కడ కోసం పెట్టారు. అడిగితే ఇట్లా అట్లా చెప్పారు. మనం పక్కగా చేసాము లేదు. ఎవరి ఇయ్యాలో నా కాన్స్టిట్యున్సీలో బిఎల్ఓ అందరినీ పనితీరు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలి. ఎలక్షన్ డ్యూటీ అంటేనే మనం స్ప్లిట్ అయిపోయి స్ప్లిట్ పర్సనల్ పెట్టాం కదా, స్ప్లిట్ అయిపోయి ఎలక్షన్ డ్యూటీ పట్ల నిబద్ధతతో మనం చేసేవాళ్ళము. అట్ ది సేమ్ టైం స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన చుట్టూ వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అయ్యేవాళ్ళు, ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీస్ ఎక్కువగా మన పని మనం చేసుకుని ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని మనం అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ పరిధిలో మనం ఉంటాం కాబట్టి
మనకు వాళ్ళకు ఎలాంటి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడడం అంత బాగుండేది. కానీ ఏమైందంటే ఎప్పుడైతే మనం బైఫర్కేట్ అయిపోయినామో కొంత ఈ సీన్ మారిపోయినట్టు అనిపించింది.